ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలైతే హాజరు కానున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఇక త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరు కానున్నారు. ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలైతే హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ, దేశంలో మావోయిస్టుల ఏర్వేత కార్యక్రమం మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి తెలంగాణ రాష్ట్ర సీఎంతో పాటు అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా సిఎస్లు, డీజీపీలు, పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఇలా ఢిల్లీలో సమావేశం కానున్నారు. అయితే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలతో పాటు సిఎస్లు, డీజీపీలు, జిల్లా ఉన్నతాధికారులు హాజరు కాయనని అవసరం. ఎందుకంటే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సహాయాన్ని అందించినటువంటి మరో 5 కేంద్ర రాష్ట్ర ప్రాంతాల్లో కూడా డిప్యూటేషన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ అడ్వైజర్ కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా దీనికి పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే 2026 మార్చి నాటికి భారత్ను వామపక్ష తీవ్రవాద దేశంగా ప్రకటించామని చెప్పి ఇటీవల కాలంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఒక ప్రకటన చేశారు. దానిలో భాగంగానే గత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ల నుంచి ఇప్పుడు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు అదే ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం ఎన్కౌంటర్లు జరుగుతున్నారు. దానిలో భాగంగా నిన్న జరిగిన దంతవాడ భాగం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2026 మార్చి నాటికి కంప్లీట్ గా వామపక్ష రహితంగా దేశాన్ని ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దానిలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, ఏరువేత కార్యక్రమాలు కావచ్చు, దానిలో భాగంగా కుమ్మింగ్ చేసినటువంటి అంశాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ 280 రోజుల్లో 220 మంది మావోయిస్టులు మృతి చెంది ప్రకటించిన పరిస్థితి. ఎక్కడ కూడా ఛత్తీస్గఢ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కూడా పూర్తిసారి ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పకని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న అంశం కూడా అదే ఉంది. అయితే నిన్న జరిగినటువంటి భారీ మొత్తంలో ఎన్కౌంటర్ అది ఇప్పుడు కూడా దేశంలో ఇది 2వ ఎన్కౌంటర్ అని చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి సుమారుగా 40 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. అదేవిధంగా గతంలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్ కావచ్చు, పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో భాగంగా ఆయనకు చెప్పాల్సిన అవసరం అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు మన సీఎంలతోటి సమావేశం అంశం ఉంది. అయితే సీఎంలతోటి అమిత్ షా మాట్లాడే అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఏదైతుందో ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు మళ్ళీ చేరకుండా, ఆర్గనైజేషన్ బలపడకుండా, ఈ విద్యార్థులు, యువత ఎవరు కూడా ఆర్గనైజేషన్ వైపు చూడకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకు ఉపాధి కావచ్చు, అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వాళ్ళకి చెక్ చేయాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రులకు సమావేశం ఏర్పడినట్టు తెలుసు. దీనిలో భాగంగా ముఖ్యంగా అదే చర్చకు వచ్చే అంశం అవుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.